క్లోజర్. దీనికి సొల్యూషన్, అసలు క్లోజర్ అంటే ఏంటి తెలుసుకుందాం ఫస్ట్. ఏ క్లోజర్ ఈజ్ ఏ ఫంక్షన్ దట్ కెన్ స్టిల్ యూజ్ వేరియబుల్స్ ఫ్రమ్ ఇట్స్ అవుటర్ ఫంక్షన్ ఈవెన్ ఆఫ్టర్ ద అవుటర్ ఫంక్షన్ హ్యాజ్ ఫినిష్డ్ రన్నింగ్. క్లోజర్ అనేది ఒక బిహేవియర్, ఒక స్కోప్ అనమాట, ఫంక్షన్ యొక్క స్కోప్. అయితే ఇక్కడ మనం ఒక ఫంక్షన్ రాస్తాము, ఫస్ట్ అవుటర్ ఫంక్షన్ చెప్పేసి, రెండోది ఇన్నర్ ఫంక్షన్ చెప్పేసి, దాని లోపల నెస్టెడ్ ఫంక్షన్ చెప్పేసి రాస్తాము. అంటే అవుటర్ ఫంక్షన్లోని, అంటే మనకి ఏదైతే నెస్టెడ్ ఫంక్షన్ అయితే ఉందో అది దాని యొక్క పేరెంట్ ఫంక్షన్లోని, అంటే అవుటర్ ఫంక్షన్లోని వేరియబుల్స్ని తను నెస్టెడ్ ఫంక్షన్ ఏదైతే ఉందో అది యాక్సెస్ చేసే, ఏదైతే స్కోప్ ఉందో యాక్సెస్ చేసే బిహేవియర్ ఏదైతే ఉందో దాన్ని క్లోజర్ అని చెప్పేసి అంటారు. అయితే మనకి అవుటర్ ఫంక్షన్ ఈవెన్ ఆఫ్టర్ ద అవుటర్ ఫంక్షన్ హ్యాస్ ఫినిష్డ్ రన్నింగ్. అప్పటికి మనకి అవుటర్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయి ఉంటుంది. ఎగ్జిక్యూట్ అయినా సరే, ఇంకా అది రన్నింగ్, అది ఎగ్జిక్యూషన్ అయిపోయినా సరే, మనకి ఇంకా కూడా ఆ అవుటర్ ఫంక్షన్లోని ఆ యొక్క అవుటర్ వేరియబుల్ని మనము ఇన్నర్ ఫంక్షన్లో, నెస్టెడ్ ఫంక్షన్లో యూజ్ చేయడం, అంటే యాక్సెస్ చేసే ఈ యొక్క బిహేవియర్ని, ఈ యొక్క స్కోప్ని క్లోజర్ అని చెప్పేసి అంటారు. అయితే ఫంక్షన్ ఫస్ట్ మనం ఒక అవుటర్ ఫంక్షన్ తీసుకున్నాం, ఇక్కడ డిక్లేర్ అవుటర్ ఫంక్షన్. దాని తర్వాత మనము అక్కడ అవుటర్ వేరియబుల్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకున్నాము. నెక్స్ట్ స్టెప్లో ఇన్నర్ ఫంక్షన్ డిక్లేర్ చేసాము. దాని లోపల అవుటర్ వేరియబుల్ అని చెప్పేసి అవుటర్ ఫంక్షన్ యొక్క వేరియబుల్ని మనము కన్సోల్ చేసాము. ఇలాగా అంటే అవుటర్ ఫంక్షన్లోని వేరియబుల్ని ఇన్నర్ ఫంక్షన్, నెస్టెడ్ ఫంక్షన్ లోపల మనము యాక్సెస్ చేయడాన్ని, ఆ యొక్క బిహేవియర్ని క్లోజర్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ స్టెప్లో మనం ఇన్నర్ ఫంక్షన్ని రిటర్న్ చేసాము. ఇన్నర్ ఫంక్షన్ని రిటర్న్ చేసాము అనమాట. అవుటర్ ఫంక్షన్ లోపల ఉన్న నెస్టెడ్ ఫంక్షన్ అయినా ఇన్నర్ ఫంక్షన్ రిటర్న్ చేసాము. ఇది మనం ఎగ్జిక్యూట్ చేయట్లేదు, రిటర్న్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే అవుటర్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. డైరెక్ట్గా అవుటర్ ఫంక్షన్ని కాల్ చేయకుండా దానిని ఒక వేరియబుల్లో స్టోర్ చేసి, క్లోజర్ ఫంక్షన్ అని చెప్పేసి ఒక వేరియబుల్లో స్టోర్ చేసి దాన్ని మనము కాల్ చేయడం జరుగుతుంది. క్లోజర్ ఫంక్షన్ అనే వేరియబుల్ని మనము ఒక ఫంక్షన్ లాగా కాల్ చేయడం జరుగుతుంది. అప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుందంటే అవుటర్ ఫంక్షన్లో ఉన్న అవుటర్ వేరియబుల్ ఇన్నర్ ఫంక్షన్లోకి యాక్సెస్ చేయబడి మనకి అవుట్పుట్ అనేది అవుటర్ వేరియబుల్ అని చెప్పేసి మనకి అవుట్పుట్ అనేది వస్తుంది.